రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ స్థాయిలో అట్టడుగు ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలు అనేక సమస్యలని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి విఆర్ఏల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దఫాలుగా అనేక పోరాటాలని శాంతియుతంగా నిర్వహిస్తున్నప్పటికీ గత ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వస్తే విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి నామినీలను ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి విఆర్ఏలుగా ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి, అంతేకాకుండా విఆర్ఏలకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం కావస్తున్నా కూడా విఆర్ఏల సమస్యలను ఒక్కటి కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది విఆర్ఏలు 5వ తారీఖున విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి రాష్ట్రంలో జరగబోయే ఈ యొక్క ఉద్యమానికి అక్కడ ప్రణాళికని సిద్ధం చేశారు. అందులో భాగంగానే మే నెల దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విడతల వారీగా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి, మొదటిసారిగా తహసీల్దార్ కార్యాలయాలకి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాలకి ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని చెప్పేసి, ఆ తర్వాత కలెక్టర్ గారికి, ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదించి పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెలోకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు విఆర్ఏలు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిఐటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కనీసం 8 సంవత్సరాలు పూర్తి అయింది, వీళ్ళు 10,500 రూపాయల జీతంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి అనేక ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ప్రతి సంవత్సరం డిఏ పెరుగుతూ ఉంది. వాళ్ళకి ప్రతి సంవత్సరం పిఆర్సీ వేస్తూ ఉన్నారు. అలాంటిది విఆర్ఏలకు ఒక్కరికి కూడాను పిఆర్సీలో అవకాశం లేదు. వీళ్ళకి కనీస వేతనాలు అమలు కావడం లేదు. వీళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. వీళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. అదేవిధంగా రాజకీయ వేధింపులు ఉన్నాయి. ఇతరత్ర వాళ్ళకి కనీస సౌకర్యాలు ఏవి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా విఆర్ఏలకి నైట్ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా పోతూ ఉంది. ప్రమాదాలు జరిగితే కూడా వాళ్ళని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అదే కాకుండా వీళ్ళకి చాలా జీతాలతో వీళ్ళకి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర డ్యూటీలు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని ఈ ప్రభుత్వం, మేము చాలా పేదవాళ్ళ కోసం మా ప్రభుత్వం వచ్చింది, మేము ఉన్నామని చెప్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కనీసం రెవెన్యూ డిపార్ట్మెంట్లో మూల స్తంభాలుగా ఉన్నటువంటి విఆర్ఏలకి వీళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికే వీళ్ళ విఆర్ఏలలో డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 70% మంది 70% ఖాళీలు డ్రైవర్లు కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ, జూనియర్ అసిస్టెంట్లు, విఆర్ఓలు తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు అర్హులైనటువంటి వాళ్ళు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యల్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వీటిని ప్రభుత్వం స్పందించుకోకపోతే, పట్టించుకొని పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా సమ్మెకు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.